భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై గురువారం నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్ హిల్స్ డివిజన్లో గల స్థానిక చింతల బస్తీ వీర్నగర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై గురువారం నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్ హిల్స్ డివిజన్లో గల స్థానిక చింతల్ బస్తీ వీర్నగర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మునికుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డి రవి, వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్, వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనాథ్, స్థానిక బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వారు ఏ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎదవ చేస్తూ మాట్లాడారో యావత్తు దేశం చూస్తూ ఉంది. ఈ యొక్క ఇన్సిడెంట్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళిత సంఘాలన్నీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి. అమిత్ షా నువ్వు విషయం గుర్తుపెట్టుకోవాలి, నిన్ను నన్ను అందరినీ కూడా చట్టసభలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పింది ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు హోమ్ మినిస్టర్ అనమంటే కూడా ఆయన రాష్ట్రానికి రాజ్యాంగంలో లోపడి నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యావు. ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ వదిలేసి నిన్న నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది చాలా తీవ్రంగా మేము దళిత సంఘాలన్నీ కూడా ఖండిస్తూ వస్తున్నాము. మాట్లాడితే అంబేద్కర్ అంటారు, రాజ్యాంగం అంటారు అనుకుంటే మరి ఇంకేమనాలి? మరి ఈరోజు ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ కూడా చాలా సేఫ్గా బతుకుతున్నారు. ఇక్కడ నువ్వు మాట్లాడుతూ ఒక మాట అన్నావు, ఏమని? అరే అంబేద్కర్ అనే బదులు మీరు జై శ్రీరాము రాముడు ఇంకేదో అంటే వాళ్ళకేదో 4 యుగాల పుణ్యం వస్తుంది అని చెప్పేసి అని 7 జన్మల పుణ్యం వస్తుంది అంటే ఏదో అన్నావు. అయ్యా నువ్వు విషయం గుర్తుపెట్టుకో, దేవుడి మీద రాజ్యాంగం చేసే మీరు మీ పార్టీ, కానీ దళిత సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ దేవుడిని ఎప్పుడు పూజించాలి, ఈ మహనీయుని ఎక్కడ పూజించాలనేది మహనీయుని గుండెలో పెట్టుకొని చూస్తున్నటువంటి వ్యక్తులం మేము. అసొంటిది మా మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడావు. నీకు ఇంకో విషయం కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. చివరికి ఈరోజు అయోధ్యలో కట్టినటువంటి రాముని గుడి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తీర్పు ఈరోజు వచ్చినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అమిత్ షా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆ యొక్క అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన తీర్పు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని లోపడే తీర్పు వచ్చిందనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. నీ పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ పార్టీలో కొంతమంది చెంచాగాన్లు నువ్వు మాట్లాడిన వ్యాఖ్యల్ని మళ్ళీ వాళ్ళు రీట్రూట్ చేస్తావు. ఏమని? ఆయన ఈ విధంగా మాట్లాడలేడు, ఈ విధంగా మాట్లాడలేదు. బీజేపీలో ఉన్నటువంటి నా దళిత సోదరులందరినీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా. అయ్యా మీకు నిజమైన ఏమాత్రం చీము నెక్తులు ఉంటే మీరు ఏవైతే మీ నాయకుడు అమిత్ షా గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిని వెనక్కి తీసుకోమని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అవలీలగా చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని మీరు సమర్థించకపోయి దాన్ని సమర్థిస్తూ ఈ విధంగా వెనకేసుకొచ్చి రీట్వీట్ చేసేసి ఈయన అట్లా అనలేదు ఇలా అన్నాడు, అసలు అట్లా ఎందుకు అనాల్సి వచ్చిందని చెప్పి మీరు ఎందుకు అడగలేకపోయారు? అంటే అట్లా ఈరోజు ఆ మాట అంటారు, రేపు రోజు ఆల్రెడీ ఈ ప్రయత్నం నడుస్తుంది. మీకు కూడా తెలుసు, నా దళిత సోదరులు ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులు మీకు ఒక మెసేజ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. వీళ్ళు రాజ్యాంగాన్ని తీసేసే ఒక ప్రయత్నం కూడా కుట్ర జరుగుతుందని మీకు తెలుసు ఆల్రెడీ. రాయమని చెప్పండి. భారత రాజ్యాంగం ఆయన ఎంత కష్టపడ్డారో 2 సంవత్సరాల కాల పరిమితంలో ఆయన ఎంత రాజ్యాంగం రాసిండో మీ అందరికీ కూడా తెలుసు. మరి అట్లాంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టండి, చూద్దాం ఎవరికి ఎంత దమ్ముందో. ఎంత పెద్ద సిపాయి ఉన్నాడో అట్లా రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తులను తీసుకురండి. మీరు చదువుకున్న మేధావులు కదా మీరు. మరి మీరు అంటారు కదా మేము దేవుడి బిడ్డలము అని చెప్పి అట్లా ఇట్లా అంటారు కదా, మరి తీసుకురండి. మరి అరే భగవంతుడి గుడికే అయోధ్యలో రామ మందిర నిర్మాణమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని లోపడొచ్చిన తీర్పు ఇచ్చినటువంటి అంత గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
ఆయనను పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తా అంటే ఆ వ్యాఖ్యలని ఆ దళిత సోదరులు కూడా దాన్ని సమర్థిస్తూ రీట్వీట్ చేయడం అనేది ఇది చాలా తప్పు. ఇప్పుడన్నా అమిత్ షా నువ్వు గుర్తుపెట్టుకో, ఇప్పుడు కూడా పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కాబట్టి అదే పార్లమెంట్ ముక్కుకు నేల రాసినంత బాబాసాహెబ్ అంబేద్కర్ని క్షమాపణ కొడుతున్నారని చెప్పాల్సింది. కానీ మేము దళిత సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే కాదు నిన్న సాయంత్రం నుంచి కూడా యావత్తు భారతదేశం మొత్తంలో కూడా ఈ అంశంపై నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నాము. నువ్వు క్షమాపణ చెప్పేదాకా ఈ నిరసనలు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి మా దళిత సోదరులందరూ కూడా నీకు అమిత్ షా విజ్ఞప్తి చేస్తున్నాము. నువ్వు తక్షణమే రాజీనామా చేస్తే రాజీనామా చేయి, లేదు కాదు నేను రాజీనామా చేయలేడు, అయ్యా అంబేద్కర్ నేను తప్పు చేశానని చెప్పి పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పేదాకా నేను వదలమని చెప్పి మీకు తెలియజేస్తూ మరి మా అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈరోజు దాడి చేపట్టేందుకు ప్రతి ఒక్కరు నిరసనగా డాక్టర్ అమిత్ షా కోరుతూ మేమందరం కూడా ఇక్కడ నిరసన వ్యక్తులు హోమ్ మినిస్టర్ అమిత్ షా, హోమ్ మినిస్టర్ అమిత్ షా, హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. జై హింద్, జై భీమ్. చింపండమ్మా అది మధ్యలో చింపాలి, అది మొత్తం చింపండి. Down, down, Home Minister Amit Shah. Down, down. Home Minister Amit Shah, down, down. Home Minister Amit Shah. 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 Down, down. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Johar Dr. Baba Saheb Ambedkar. Johar Dr. Baba Saheb Ambedkar. భారత రాజ్యాంగ చట్ట నిర్మాత, భారత రాజ్యాంగ చట్ట నిర్మాత, దళితుల ఆశా జ్యోతి, దళితుల ఆశా జ్యోతి. జై భీమ్, జై 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 భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్.